అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మ్యాథ్ ఆరిజిన్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 8B ఫ్రమ్ చాప్టర్ 8 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1B టెక్స్ట్ బుక్లో ఉంది డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ వీడియోలో మనం మొత్తం 8B ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ పక్కన కింద మనకు టైం ఫ్రేమ్ పక్కన ఇండెక్స్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ ఇస్తే మనకు ప్రతి ప్రాబ్లం యొక్క ఇండెక్స్ మీకు డిస్ప్లే అవుతుంది. సో అందులో నుంచి యూ కెన్ నావిగేట్ టు ఎనీ ప్రాబ్లం విచ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. ఓకే, ఇన్ 8B exercise లో మెయిన్లీ we focus on the left hand limit and right hand limit of any given function. Okay, left hand limit and right hand limit. Left hand limit and right hand limit. ఓకే, మనం చూసుకుంటే ఇంత ముందుకు ప్రీవియస్ ఎక్సర్సైజ్లో ఓన్లీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఆర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఆర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 అలా ప్రాబ్లమ్స్ని డిరైవ్ చేసాం. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ ప్రాబ్లమ్ని, ఒక పర్టికులర్ లిమిట్ దగ్గర ఆ ప్రాబ్లమ్స్ని డిరైవ్ చేసాం, ఆ ఫంక్షన్స్ని డిరైవ్ చేసాం. కానీ ఇక్కడ ఎలా అంటే LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు ఇక్కడ. సో దాని అర్థం ఏంటంటే ఫర్ ఎ ఫంక్షన్, ఫర్ ఎ గివెన్ ఫంక్షన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ 1 మైనస్ అంటే 1 కన్నా లెఫ్ట్ సైడ్, ఇప్పుడు మన నెంబర్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్ నెగిటివ్ నెంబర్స్ -3 1 2 3 అలా ఉంటుంది కదా. సో ఇప్పుడు 1 మైనస్ అంటే ఈ ఫంక్షన్లో మనం ఈ ఫంక్షన్లో మనం 1 కన్నా తక్కువ, అంటే ఇది 1 ఉందిగా, 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు ఈ ఫంక్షన్ కంటిన్యూసా కాదా అనేది ప్రూవ్ చేయాలి, వెదర్ దట్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకే, సిమిలర్ వే రైట్ హ్యాండ్ లిమిట్ అంటే సేమ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ సేమ్ సిమిలర్గా మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో ఎలా ప్రీవియస్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని ఆ ఫంక్షన్ కంటిన్యూసా లేదా అని ప్రూవ్ చేస్తాం. అలాగే రైట్ హ్యాండ్ లిమిట్లో ద నెక్స్ట్ వాల్యూస్ 1 ప్లస్కి తర్వాత ఉన్న వాల్యూస్ 2 3 4 అలా ఈ వాల్యూస్ ఈ ఫంక్షన్లో వ్యాలిడ్ అవుతాయా లేదా, ఎగ్జిట్ అవుతాయా లేదా అనేది చూస్తాం. సో మోస్ట్లీ ఈ ఎక్సర్సైజ్లో ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి డిపెండ్ ఓన్లీ ఆన్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ ద రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. Okay, so let's resolve all the exercise problems in detail. First question from the first section. Find LHL left hand limit and right hand limit of the functions, and also we need to find whether the function exists at a given point a equals to 1. ఓకే, నేను క్వశ్చన్ని కొంచెం షార్ట్ ఫామ్లో రాసా, మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ని క్యారీ చేయాలి ఈ క్వశ్చన్స్ వీడియో చూస్తున్నప్పుడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండ్ 1 ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఎట్ ఏ ఈక్వల్స్ టు 1. సో దేర్ఫోర్ ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు, 1 కన్నా తక్కువ అంటే ఇది ఇక్కడ ఇదేంటి, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ఇది గ్రేటర్ దెన్ 1. గ్రేటర్ దెన్ 1 అంటే 1 కన్నా ఎక్కువ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే 1 ఆర్ 1 కన్నా తక్కువ అన్నట్టు. సో ఈ ఫంక్షన్ తీసుకోవాలి. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఫంక్షన్ ఏంది 1 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అలాగే రైట్ హ్యాండ్ లిమిట్, ఇప్పుడు ఇది ఎల్హెచ్ఎల్, ఇప్పుడు ఇది మనం ఆర్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం, 1 మైనస్ ఎక్స్ యూజ్ చేద్దామా 1 ప్లస్ ఎక్స్ యూజ్ చేద్దామా, 1 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే ఈ ఎక్స్ అనే వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉండాలి. సో 1 కన్నా ఎక్కువ ఉన్న కండిషన్ ఇది. సో ఈ కండిషన్కి మనకు ఏ ఫంక్షన్ ఉంది, 1 ప్లస్ ఎక్స్ ఉంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ 1 plus x, therefore that equals to 1 plus 1, that is equals to 2. ఓకే, ఇప్పుడు మనకు
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్హెచ్ఎల్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో 2 వచ్చింది. సో ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఈ ఫంక్షన్ ఎగ్జిస్టా కాదా, అసలు ఈ ఫంక్షన్ ఉందా లేదా కనుక్కోవడానికి మనకు ఇంకో కండిషన్ ఉంది. ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. కానీ మన కేసులో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది. దేర్ఫోర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. Okay, with this we completed the first question from the first section. Next, second question, if f of x equals to x plus 2 if minus 1 less than x less than or equals to 3, x square if 3 less than x less than 5 at a equals to 3. So value 3 దగ్గర ఈ ఫంక్షన్ ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత, రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత, అండ్ వెదర్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, ఈ 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంత 3 మైనస్ అంటే 3 కన్నా తక్కువ వాల్యూస్. 3 కన్నా తక్కువ ఏది వస్తుంది, ఈ వాల్యూ, ఇది కండిషన్. -1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3 అంటే 3 కన్నా తక్కువ వాల్యూ అన్నట్టు. సో ఈ కండిషన్ దగ్గర మన ఫంక్షన్ ఎంత, ఎక్స్ ప్లస్ 2. Therefore that is equals to 3 value in the substitute చేద్దాం, 3 plus 2 is equals to 5. ఓకే, ఇప్పుడు మనకు ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది. నెక్స్ట్ అలాగే మనం రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ హ్యాండ్ లిమిట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ 3 ప్లస్ అంటే 3 కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూస్. 3 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ చూడు 3 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 5 అంటే ఇక్కడ ఈ ఎక్స్ అనే వాల్యూ 3 కన్నా ఎక్కువ అన్నట్టే కంపల్సరీ ఈ కండిషన్ ప్రకారం. సో ఈ కండిషన్కి మనకి ఏ ఫంక్షన్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. దేర్ఫోర్ ఫంక్షన్ డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్ రాసేసుకుంటా. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసేస్తే 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినాం, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వెదర్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, దాని కండిషన్ ఏంది మనకు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద రైట్ హ్యాండ్ లిమిట్, దెన్ ఓన్లీ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ ఉంటేనే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో దేర్ఫోర్ హియర్ ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్, దేర్ఫోర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే ఓకే, ఇక్కడ ఇది నాట్ ఈక్వల్స్ టు. సో థర్డ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 2 ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2, x square by 3 if x is greater than or equals to 3 at a equals to 2. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎంత, 2 మైనస్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 2 మైనస్ అన్నప్పుడు 2 కన్నా తక్కువ వాల్యూస్, 2 కన్నా తక్కువ అంటే ఎక్స్ లెస్ దెన్ 2 అన్న కండిషనే సాటిస్ఫై అవుతుంది. సో ఈ కండిషన్లో మన ఫంక్షన్ ఏముంది, ఎక్స్ బై 2 ఉంది, x by 2. Therefore that is equals to direct value substitute చేస్తే 2 by 2 that is equals to 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ లిమిట్ x tends to 2 plus f of x. Therefore that is equals to limit x tends to 2 plus f of x. 2 plus అంటే 2 కన్నా ఎక్కువ వాల్యూ, 2 కన్నా ఎక్కువ అంటే x greater than equals to 2. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఈ కండిషన్లో మన ఫంక్షన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ బై 3 ఉంది. సో దేర్ఫోర్ హియర్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఉంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ బై 3. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 by 3. 4 by 3. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం. నౌ we need to see whether the given function exists or not. So function exists or కాదు ఎప్పుడు అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ ఉన్నప్పుడే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత 1 ఉంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత 4 by 3 ఉంది. దేర్ఫోర్ LHL is not equals to RHL. Therefore f of x function does not exist. Okay, with this we completed third problem. Also we have completed all problems from the first section of this 8B exercise.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైట్ కమెంట్ బిలో ఆర్ యూ కెన్ రైట్ అన్ ఈమెయిల్ themathorigin@gmail.com. First question from the second section. Find left hand limit and right hand limit of functions f of x is equals to 1 if x is less than 0, 2x plus 1 if x is 0 less than or equals to x less than 1, 3x if x is greater than 1 with respect to a is equals to 1. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి, అండ్ ఈ ఫంక్షన్ ఎగ్జిస్టా కాదా చూపించాలి. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతే ఆబ్వియస్గా ద ఫంక్షన్ విల్ ద రెస్పెక్టివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ ఎగ్జిస్ట్. ఓకే, ఫస్ట్ LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ ఎక్కడుంది, 1 కన్నా తక్కువ ఈ కండిషన్ వస్తుంది, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ 1. సో 1 కన్నా తక్కువ ఈ కండిషన్ వస్తుంది. దేర్ఫోర్ 2x ప్లస్ 1, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 1 ప్లస్ 1, దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 is 3. సో మనకి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 3 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్, సో సేమ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్. ఇప్పుడు 1 ప్లస్ అంటే మన కండిషన్ 1 కన్నా ఎక్కువ ఉండాలి. 1 ప్లస్ అంటే 1 కన్నా ఎక్కువ. ఇది ఎక్స్ అనేది లెస్ దెన్ 0, ఇది 0కి 1కి మధ్యలో ఉంటుంది, ఇది గ్రేటర్ దెన్ 1. సో అంటే గ్రేటర్ దెన్ 1 అంటే 1 ప్లస్ అని అర్థం. దేర్ఫోర్ ఈ కండిషన్ అప్లై చేస్తాం. 3x, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into 1, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు సేమ్ ఉన్నాయి. హియర్ left hand limit is equals to right hand limit, therefore function f of x exists. అంతే, ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, with this we completed the first question from the second section. Next, second one, f of x equals to x square x minus 3 with 3 different conditions with a limit a equals to 2. సేమ్ ఇక్కడ కూడా మనం LHL, RHL and functions and whether the f of x exists or not find out చేయాలి. సో ఫస్ట్ LHL ఫైండ్ అవుట్ చేద్దాం. LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ వాల్యూ ఎంత 2. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇందులో ఏ కండిషన్ తీసుకోవాలి చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 మైనస్ 2 కన్నా తక్కువ. 2 కన్నా తక్కువ అంటే ఏది వస్తుంది, 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఓకే, 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. దేర్ఫోర్ ఎక్స్ కండిషన్ x can, the f of x can be x. is x, therefore that is equals to 2. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకు 2 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, therefore that is equals to లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2 ప్లస్ 2 కన్నా పెద్ద వాల్యూ ఉన్న కండిషన్ ఏది, ఇది థర్డ్ వన్. సో ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత, ఫంక్షన్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 3, therefore ఎక్స్ మైనస్ 3, therefore that is equals to 2 minus 3 which is equals to minus 1. okay, therefore left hand limit is not equals to right hand limit. సో ఇక్కడ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది, మనకు 2 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. therefore left hand limit is not equals to right hand limit, therefore function f of x does not exist. Therefore the function f of x does not exist. okay, next third question. Show that limit x tends to 2 minus modulus of x minus 2 by x minus 2 is equals to -1. సో మనకు అందరికీ ఫస్ట్ ఒక కండిషన్ తెలియాలి. మాడ్యులస్ ఫంక్షన్ అంటే
మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఆల్వేస్ పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్ అనేది ఏంటిది? మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఆల్వేస్ పాజిటివ్ ఈజ్ అ అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ ఎనీ వాల్యూ. సో ఇక్కడ మనం ఇన్పుట్ అవుట్పుట్ తీసుకుందాం. ఓకే, ఇన్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం +1 అని ఇస్తే +1 వస్తుంది, -1 ఇస్తే +1 వస్తుంది, ఇక్కడ -2 అని ఇస్తే +2 వస్తుంది, +2 ఇస్తే -2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మాడ్యులస్ అంటే ఐదర్ నువ్వు ప్లస్ వాల్యూ ఇన్పుట్ ఇవ్వు ఆర్ నెగిటివ్ వాల్యూ ఇన్పుట్ ఇవ్వు, నీకు ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ వస్తుంది అవుట్పుట్లో. ఓకే, సో అకార్డింగ్ టు దట్ ఇప్పుడు ఈ వాల్యూకి మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో +(x-2), ఇంకోటేమో -(x-2). సో రెండిటికి ఒకటే వాల్యూ వస్తుంది, అదే మాడ్యులస్ ఆఫ్ x-2. ఆల్వేస్ ద వాల్యూ విల్ బి పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మన కండిషన్ ప్రకారం లిమిట్ x టెన్స్ టు 2 అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఆల్వేస్ ఇట్ విల్ లైక్ నెగిటివ్ వాల్యూ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ. సో ఈ రెండు కండిషన్స్లో మనం ఈ కండిషన్ తీసుకుంటాం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి. ఓకే, ఎందుకంటే ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి. దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు 2 (-(x-2) బై x-2). ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ x-2 క్యాన్సిల్ అయిపోతుంది, x-2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ -1. దేర్ఫోర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దేర్ఫోర్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ దట్ limit x tends to 2 modulus of x-2 by x-2 is -1. Okay, with this we completed the third question from the second section. Fourth question from the second section, show that limit x tends to 0 plus 2 modulus of x by x plus x plus 1 is equals to 3. So ఈ ఫంక్షన్ని 0 ప్లస్ అంటే RHL రైట్ హ్యాండ్ లిమిట్ కనుక అప్లై చేసినప్పుడు ఈ వాల్యూ 3 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు మాడ్యులస్ ఫంక్షన్ ఉంది. సో మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం కదా, మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఎనీ ఇన్పుట్ ఐదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఇన్పుట్ ఆర్ అ నెగిటివ్ ఇన్పుట్ వీ విల్ గెట్ అ పాజిటివ్ యాజ్ అ అవుట్పుట్. ఓకే, దాని ప్రకారంగా మనకి ఇక్కడ 0+ అన్నారు కాబట్టి ఇది ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఓకే, దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 2x by x plus x plus 1. ఓకే, 2x by x ఇక్కడ ఇది నేను డైరెక్ట్ ఈ మాడ్యులస్ x అనేది ఐదర్ ఇట్ విల్ బి +x ఆర్ -x. సో +x -x ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా మనకు పాజిటివ్ అవుట్పుట్ వస్తుందని అర్థం. ఓకే, అకార్డింగ్ టు దట్ ఇప్పుడు మనకి ఇంకో కండిషన్ ఏముంది, లిమిట్ x టెన్స్ టు 0+ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అంటే పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్టు. సో పాజిటివ్ సైడ్ అంటే +x అనేది మనకు ఉంటుంది, అందుకే నేను ఈ మాడ్యులస్ x బదులు నార్మల్ x రాసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 2 ప్లస్ x ప్లస్ 1. ఓకే, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 1 3 అవుతుంది. 3 ప్లస్ ఓకే, ఇది అలా రాస్తుంది దానికన్నా డైరెక్ట్ ఈ లిమిట్ అప్లై చేసేద్దాం. x టెన్స్ టు 0 ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 0 ప్లస్ 1. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ దట్ ద గివెన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x లిమిట్స్ టు 0 ప్లస్ ఈజ్ అ 3. ఓకే, నెక్స్ట్ fifth question, compute limit x tends to 2 plus step x plus x and compute same limit x tends to 2 minus step x plus x. ఓకే, యాక్చువల్లీ ఈ స్క్వేర్ బ్రేసెస్ని మనం స్టెప్ ఫంక్షన్ అంటాం. ఓకే, స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటంటే జనరల్ ఇప్పటికి రాసా స్టెప్ ఫంక్షన్. ఓకే, స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద ఇన్పుట్ వి గివ్ విత్ రెస్పెక్ట్ టు డెసిమల్స్, లెట్స్ సే ఎగ్జాంపుల్ 2.0, 2.1,
2.9, 2.99, 2.05 something. సో వీటన్నిటికీ ద స్టెప్ ఫంక్షన్ విల్ బి 2. ద లీస్ట్ ద ప్రెసీడింగ్ ఆర్ ఈ డెసిమల్ పాయింట్స్ కన్నా ముందు వచ్చిన ఇంటీజర్ని మనం స్టెప్ ఫంక్షన్ అని అంటాం. స్టెప్ ఫంక్షన్ ఈజ్ అ ఇంటీజర్ వాల్యూ ఫర్ ద గివెన్ డెసిమల్ ఫంక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1.95 ఉంటే దాని స్టెప్ ఫంక్షన్ కాస్త దీనికన్నా ప్రీవియస్ ఇంటీజర్ ఏమవుతుంది 1. అలాగే ఇప్పుడు -2.5 ఉంటే దాని స్టెప్ ఫంక్షన్ దానికన్నా తక్కువ వాల్యూ, ఫ్లోర్ వాల్యూ అంటాం దీన్ని. ఫ్లోర్ వాల్యూ రాసేదాన్ని స్టెప్ ఫంక్షన్ అంటారు. సో అకార్డింగ్ టు దట్ మనం ఈ ఫంక్షన్స్ని డిరైవ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ కంప్యూట్ x టెన్స్ టు 2 ప్లస్ స్టెప్ x ప్లస్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నారు 2 ప్లస్ అన్నాడు కాబట్టి 2 ప్లస్ అనే దానికి మనం ఏమేమి వాల్యూస్ తీసుకుంటాం, 2 కన్నా ఎక్కువ 2.1, 2.5, 2.99 సంథింగ్ అలా. సో వీటన్నిటికీ మనకు అవుట్పుట్ స్టెప్ ఫంక్షన్ ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకే, సో అకార్డింగ్ టు దట్ లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ స్టెప్ ఫంక్షన్ x ప్లస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ స్టెప్ ఫంక్షన్ ఏమవుతుంది ఇక్కడ జనరల్ 2 ప్లస్ ఎక్స్. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 2 విల్ బి 4. ఓకే, ఇప్పుడు x టెన్స్ టు 2 ప్లస్ దానికి మనకు స్టెప్ ఫంక్షన్ ఏమొచ్చింది 4. నెక్స్ట్ అలానే లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ స్టెప్ x ప్లస్ ఎక్స్. సో లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ అంటే ఏమేమి వాల్యూస్ వస్తాయి, 2 కన్నా తక్కువ వాల్యూస్. 2 కన్నా తక్కువ వాల్యూస్ ఏముంటాయి, 2 మైనస్ అంటే తక్కువ వాల్యూస్ ఏమొస్తుంది 1.9, 1.6, 1.5, 1.4. సో వీటన్నిటికీ స్టెప్ ఫంక్షన్ ఏమవుతుందంటే 1. ఓకే, స్టెప్ ఎక్స్ ప్లస్ ఎక్స్. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్టెప్ ఎక్స్ ఫంక్షన్ ఎంత అవుతుంది 1 అవుతుంది. 1 ప్లస్ ఈ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తాం 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్కేమో 4 వచ్చింది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్కేమో 3 వచ్చింది. దేర్ఫోర్ they asked for the same, compute the both functions which we have been derived here. With this we completed a 5th question. Next 6th question, show that limit x tends to 0 minus x cube cos 3 by x cube into cos 3 by x is equals to 0. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి తెలియాలి, కాస్ ఎక్స్కి జనరల్గా కాస్ ఎక్స్కి ఇన్పుట్ రియల్ వాల్యూస్ ఇచ్చిన అవుట్పుట్ విల్ బి బిట్వీన్ -1 and 1. సో ఇది మనకు తెలియాలి. కాస్ ఎక్స్ యొక్క అవుట్పుట్, కాస్ ఎక్స్ యొక్క రేంజ్ విల్ బి బిట్వీన్ -1 and 1. -1 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది వాటి అవుట్పుట్ వాల్యూస్. సో దాన్ని నేను ఏ విధంగా రాసుకుంటా అంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకే, దీన్ని ఏమంటామంటే ఇలా రాసేదాన్ని ఏమంటామంటే శాండ్విచ్ థియరం ఆర్ స్క్వీజ్ థియరం అని అంటాం. స్క్వీజ్ థియరం అని అంటారు. అంటే ఆ ఫంక్షన్ ఏ వాల్యూస్ మధ్యలో ఉంటుంది దాన్ని ఇంప్లిఫై చేసేదాన్నే స్క్వీజ్ థియరం ఆర్ శాండ్విచ్ థియరం అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కాస్ ఎక్స్ ప్లేస్లో నేను కాస్ 3/x రాసుకుంటా. ఓకే, కాస్ 3/x ఎనీ ఫంక్షన్ కాస్లో ఉండే ఏ వాల్యూ మనం ఏం సబ్స్టిట్యూట్ చేసినా వాటి యొక్క అవుట్పుట్ కంపల్సరీ -1కి 1కి మధ్యలో ఉంటుంది. సో దాన్ని నేను ఇక్కడ సింబాలికల్గా రిప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్కి మనం ఈ కండిషన్ మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ కండిషన్ నుంచి క్వశ్చన్ని డిరైవ్ చేస్తున్నాం మనం. క్వశ్చన్కి ఏంటి x క్యూబ్ ఇంటూ కాస్ 3/x అని ఉంది. సో అకార్డింగ్ టు దట్ లెట్స్ మల్టిప్లై x క్యూబ్ ఫర్ ఆల్ ద త్రీ వాల్యూస్. సో -x క్యూబ్
less than or equals to x cube cos 3 by x less than or equals to x cube. ఓకే, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ని మల్టిప్లై చేస్తా మొత్తం 3 వాల్యూస్కి. ఇప్పుడు నేను ఈ లిమిట్ అప్లై చేస్తాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంటే డైరెక్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తా. సో 0 సబ్స్టిట్యూట్ 0 అయిపోతుంది. ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ 3 బై ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ కంప్లీట్ 0నే ఉంది, రైట్ సైడ్ కూడా కంప్లీట్ 0నే ఉంది, విత్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్తో ఉంది. అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అర్థం. therefore it is proved that therefore it is x cube cos 3 by x is equals to 0. Okay, with this we completed the 6th question. దీంతో మనం సెకండ్ సెక్షన్లో అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, లేదా యూ కెన్ డ్రాప్ అన్ ఈమెయిల్ at themathorigin@gmail.com. First question from the third section. Find limit x tends to 0 f of x where f of x is equals to x minus 1, 0, x plus 1 with 3 conditions. ఓకే, ఇప్పుడు వాడు ఏం అడిగిండు మనని, ఫైండ్ లిమిట్ x tends to 0 where f of x లిమిట్ x tends to 0 f of x అంటే మనం f of xని ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ప్రూవ్ చేయాలి. LHL should be equals to RHL. Then we can find out the f of x. f of x will be exists. So first LHL తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటిది, f of limit x tends to left hand limit కాబట్టి 0 minus f of x. Therefore that is equals to limit x tends to 0 minus f of x. 0 minus 0 కన్నా తక్కువ ఏది ఉంది ఇక్కడ కండిషన్లో, ఫస్ట్ వన్ x less than 0. Therefore the condition will be x minus 1. Therefore that is equals to 0 minus 1 which is minus 1. అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ x tends to 0 plus f of x is equals to limit x tends to 0 plus 0 ప్లస్ అంటే 0 కన్నా ఎక్కువ, ఇదేమో లెస్ దెన్ 0, ఇదేమో ఈక్వల్స్ టు 0, ఇది గ్రేటర్ దెన్ 0. సో మనకు 0 కన్నా ఎక్కువ వాల్యూ కావాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దీనికి ఫంక్షన్ ఏముంది, x plus 1. Therefore that is equals to 0 plus 1 which is equals to 1. సో ఇప్పుడేమో LHL ఏమో -1 వచ్చింది, RHL ఏమో +1. Therefore LHL is not equals to RHL. Left hand limit is not equals to right hand limit. Therefore function f of x does not exist. Function f of x does not exist with respect to limit x tends to 0. Okay, with this we completed the first question. Next, second one. Define function f -1 to infinity. From -1 to infinity maps to real numbers. The inputs will be given as -1 to infinity. అంటే -1/2 to infinity input is a real numbers అనేది అవుట్పుట్ వస్తుంది by the function. For the function root of 1 plus 2x. Okay, then compute limit x tends to -2 of plus f of x and hence find limit x tends to -1/2 f of x. సో ఇక్కడ మనని ఇది చూస్తే ఈ కండిషన్ ఇది ఎలా ఉంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఫార్మాట్లో ఉంది, ఇదేమో డైరెక్ట్ మన స్పెసిఫిక్ కండిషన్ ఫార్మాట్లో ఉంది. సో ఇలా ఉంది. ఓకే, x tends to 0 f of x, x tends to -1/2 f of x ఫైండ్ అవుట్ చేయమన్నా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ x tends to -1/2 ప్లస్ f of x. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు క్వశ్చన్లో మనకు స్పెసిఫిక్గా కండిషన్స్ ఉన్నాయి, లెస్ దెన్ 0, ఈక్వల్స్ టు 0, గ్రేటర్ దెన్ 0. కానీ ఇక్కడ మనకు అలాంటి కండిషన్స్ ఏమీ లేవు, ఓన్లీ వన్ కండిషన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఓన్లీ ఒకటే కండిషన్ ఉంది, అదేంటిది 1 + 2x. ఓకే, సో దీనికి మనం ఇప్పుడు లిమిట్ x tends to -1/2 ప్లస్, ఓకే, -1/2 ప్లస్
ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 + 2 ఇంటూ -1/2. ఇంకా మనకి ఏ ఆప్షన్ లేదు, ఓన్లీ వన్ కండిషన్ ఇచ్చారు మనకు, ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఫంక్షనే ఇచ్చారు, దానికి ఏ కండిషన్స్ ఇవ్వలేదు. దేర్ఫోర్ విల్ బి సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఇంటూ ద సేమ్ ఫంక్షన్. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 1 - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది కంప్యూట్ ఎక్స్ టెన్స్ టు -2 ప్లస్ -1/2 ఆఫ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇది ఓకే, ఈ కండిషన్ ఇప్పుడు చూస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు -12 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు -12 root of 1 + 2x. okay, therefore that is equals to root of 1 + 2 into -1/2. therefore that is equals to root of 1, 2 cancel అయిపోతే 1 - 1 which is equals to 0. okay, with this we completed the second question. okay, దీంతో మనం థర్డ్ సెక్షన్లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అండ్ ఇక్కడితో మనం 8B exercise in limits and continuity complete 8B exercise all problems ఇక్కడ రిజాల్వ్ చేసాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా యూ కెన్ డ్రాప్ అన్ ఈమెయిల్ ఎట్ themathorigin@gmail.com. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది మ్యాథ్ ఆరిజిన్.